నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అటు తర్వాత మెహతాబేలునకు పుట్టిన దెలయ్య కుమారుడైన షెమయ యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలము నిన్ను చంపుటకు వారు వచ్చేదురు గనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి మనం పోయి తలుపులు వేసుకునేదేమో రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఎంతటి వాడినే నేను నా ప్రాణం రక్షించుకున్నట్టుకైనను గర్భాలయం ప్రవేశింపవచ్చిన నేను అందులో ప్రవేశింపనంటిని. నెహెమ్యా ఎంతో భారం కలిగిన వ్యక్తిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా, ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో మనకి కనపడుతుంటాయి అన్నమాట. నిజానికి నెహెమ్యా ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి. అతనికి ఏ సమస్య, ఏ శ్రమ లేదు. అతడు చాలా హ్యాపీగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ సమయంలో ఒక వార్త విన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యెరూషలేము ప్రాకారాలు కూలగొట్టబడి ఎంతో శ్రమను, బాధను ఏం చేస్తున్నారు, వాళ్ళు అనుభవిస్తున్న, చాలా మంది కృంగిపోయి పడిపోయిన స్థితిలో ఉన్నారనే విషయాన్ని నెహెమ్యా విన్నాడు. వెంటనే ఆ మాట వెంటనే అతని హృదయం దుఃఖముతో నిండిపోయిందంటే. ఎలా నిండిపోయిందంటే, అబ్బా ఎంత అద్భుతమైన వాళ్ళ మనసు చూడండి. అసలు అది మంచి మనసు అంటే. ఇతడు ఒక మంచి పొజిషన్లో ఉండి, మంచి ఉద్యోగంలో ఉండి, మంచి సేఫ్ ప్లేస్లో ఉన్నాడు, ఒక సురక్షితమైన ప్రాంతంలో అతడు ఉన్నాడు. అయితే దేవుని ప్రజలు ఎప్పుడైతే ఇలా అయిపోతున్నారు, ఇలా బాధపడిపోతున్నారు, ఇలాగ కూలగొట్టబడ్డాయి, ఏ శ్రమల్లో ఉన్నారు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడంట, అతడు సాష్టాంగ పడిపోయి దేవునికి కన్నీళ్లు కాచి ఉపవాసం ఉండి దుఃఖముతో ఏడుస్తూ వారి కోసం ఏం చేశాడంటే అండి, ప్రార్థన చేశాడు. ఇది బైబిల్ గ్రంథంలో మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే తాను నడుము కట్టుకుని ఇశ్రాయేల్ అందరినీ కూడా బలపరిచారు, ప్రోత్సహించాలని చెప్పి యెరూషలేము వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కృంగిపోయిన వారిని అందరినీ కూడా ధైర్యపరిచి బలపరిచి, ఏం పర్వాలేదు, మరలా దేవుడు మనల్ని తిరిగి ఏం చేస్తాడు, నిలబెడతాడు, మనం మరలా నిలబడవచ్చు, ఏం కాదని చెప్పి అందరిని ధైర్యపరిచి పడిపోయినటువంటి ఆ యెరూషలేము ప్రాకారాలు తిరిగి కట్టడానికి ఏం చేశారంట, పూనుకున్నారంట పని చేయడానికి. అలాగే నెహెమ్యా ఇచ్చినటువంటి బూస్టప్ అంటారు కదా, దాన్ని బట్టి ఇశ్రాయేల్ అందరూ కూడా ఏం చేయబడ్డారు, బలపడ్డాము, మనం చేయగలం, దేవుడు మనతో ఉన్నాడు, చేయగలమని చెప్పి అందరూ కూడా ధైర్యం తెచ్చుకొని కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే, ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చాడంట. ఏమన్నాడంట, అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుడుకు వారు వచ్చేది కనుక దేవుని మందిర గర్భాలయంలోకి పోయి మనం పోయి తలుపు వేసుకుందాం రండి అని చెప్పగా, ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, ఇదిగో నిన్ను చంపడానికి చాలామంది ఏం చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు పని అండి ఇక్కడ కూర్చుంటే కనుక నీ ప్రాణమే పోతుంది, కాబట్టి రా మనము మందిర గర్భాలయపు గుళ్ళకు లోపలికంటే వెళ్ళిపోయి అక్కడ తలుపు వేసుకొని అక్కడ ఉందాం మనం అని చెప్పి నెహెమ్యా అన్నాడు. అప్పుడు నెహెమ్యా ఒక మంచి మాట అంటాడు. ఏంటంటే, నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతటి వాడనైనా నేను నా ప్రాణము రక్షించుకుని గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. ఎందుకు ఇక్కడ ఏంటి ప్లాన్ చేశారనమాట. ఇతడు నాయకుడిగా ఉండి అందరినీ కూడా ఏం చేస్తున్నాడు, ప్రోత్సాహపరిచి పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇతన్ని కనుక దెబ్బతీసామంటే కనుక ఆ పని జరగకుండా ఏమైపోద్ది, ఆగిపోద్ది. ఇప్పుడు అందరికీ ధైర్యం చెప్పాడు. ఏమని చెప్పాడు, ఏం కాదు, మన శత్రువులపైన దేవుడు మనకి విజయం ఇస్తాడు, మనం ఎలాగైనా సరే ప్రాకారాలు ఏం చేయగలుగుతామో కట్టగలుగుతామని అందరికీ ధైర్యాన్ని నూరిపోసిన వ్యక్తి నీ ప్రాణం తీయడానికి ఎవరో వస్తున్నారని చెప్పి పారిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది అక్కడ, నీ ప్రాణం పోద్ది అక్కడ అని చెప్పినప్పుడు అయిపో ప్రాణం పోద్దని చెప్పి పారిపోయి లోపలికి దాక్కున్నాడు అనుకోండి, మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి అక్కడ? ఇతని బట్టి వీళ్ళందరూ ఏం తెచ్చుకున్నారు, ధైర్యం తెచ్చుకున్నారు. మరి ఇతరే బలహీన అయిపోయి లోపల గర్భాలయ గుడిలో దాక్కుంటే మరి మిగిలిన పరిస్థితి ఏంటి అక్కడ? మిగిలిన అందరూ బలహీనలు అయిపోయి ఏదో చెప్పాడు రా మొన్నటిదాకా, దేవుడు అదన్నాడు రా, దేవుడు ఇదన్నాడు రా, దేవుడు ఏదైనా చేయగలడన్నాడు రా, దేవుడు అంటే అంతనాడు ఇంతనాడు, ఈరోజు ఆడే పారిపోయి దాక్కున్నాడు రా, ఇంకా మనల్ని కాపాడుతారు. మిగిలిన వాళ్ళందరూ ఏమైపోతారు, బలహీనలు అయిపోతారు. కానీ అక్కడ నెహెమ్యా అన్నమాట చాలా అద్భుతమైన మాట. నా వంటి వాడు పారిపోవచ్చునా? ఎంతటి వాడిని నేను నా ప్రాణం రక్షించుకుంటే ఎంత మాత్రం అలాగో చేయనని చెప్పాడు. తర్వాత తెలిసిందంటే ఇదంతా కూడా నెహెమ్యా పడిన ఆటంకపడి కొంతమంది శత్రువులు పడిన కుట్రని. ఆ పరిస్థితుల్లో నెహెమ్యా నిలబడ్డాడు కాబట్టి దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కనుక ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏంటి తెలుసండి, తనకి దేవుడిచ్చిన విలువ ఆధిక్యతను అతడు కాపాడుకోవడానికి అవసరమే తన ప్రాణం పోగొడుతుందని తెలిసినప్పుడు కూడా అతను ఏం చేశాడు, నిలబడ్డాడు. ఒకవేళ కనుక అంత గొప్పవాడైనటువంటి వాడు భయపడిపోయి దాక్కున్నాడు అనుకోండి, ఏమైపోద్ది, అందరి దృష్టిలో అతడు విలువ కోల్పోతాడు. మనం కూడా అంతే. యేసుప్రభు గురించి దేవుడు గొప్పడు అని చెప్పి మనమే కష్టం సమస్య వచ్చినప్పుడు మనమే కృంగిపోయి బాధపడిపోయి వీళ్ళ దగ్గరికి ఏడ్చామనుకోండి, ఎలా ఉంటుంది,
మొన్నే కదమ్మా నాకు చెప్పావు యేసుప్రభు గొప్ప దేవుడు, ఇంత మాట చెప్పావు, ఇంత గొప్ప దేవుడు అన్నావు, అంత గొప్ప దేవుడు అన్నావు, నువ్వే ఇలా కంగారు పడిపోతున్నావు ఏంటి, నువ్వేంత భయపడిపోతుంది అనరు మనల్ని. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా నిలబడినోడు నిలబడి ఉంటేనే వాడికి విలువ ఉంటుంది, నిలబడిన వ్యక్తి నిలబడి ఉంటేనే విలువ ఉంటుంది. ఎప్పుడైతే పడిపోతే అక్కడ విలువ అనేది ఇంకా ఉండదు. కాబట్టి మన జీవితంలో కేవలం మాటలు వినడంలో కాదు, మన జీవితంలో ఆ విధంగా వాక్యానుసారంగా ఆ పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఖచ్చితంగా మనం నిలబడగలగాలి. అక్కడే దేవుడి కార్యము, దేవుని పరీక్ష మనకు ఎదురవుతా. ఆ పరీక్షలో కనుక మనం గెలిచామంటే కనుక మన జీవితంలో ఎప్పుడు కూడా విజయాన్ని మనము చూడగలుగుతామండి.